అయిపోయింది, చైనా అయిపోయింది. ఇక మంది మనం చూసుకుందామని ఈసారి ద గ్రేట్ కాంగ్రెస్ సోటా రాజన్ రాహుల్ గాంధీని పట్టుకొచ్చా. హాయ్ ఎవ్రీబడి. నీకేం గురు, నిమ్మగడ్డ కృష్ణమూర్తి అన్నట్టు నువ్వు హాయిగానే ఉంటావు, అందరికీ హాయిలు చెప్పుకుంటా బతికేస్తావు. ఈడ అటు ఇటు మా కాంగ్రెస్ వాళ్ళ కాలిపోతుంది. ఏంది మందలా, ఇప్పట్లో నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంటివ్ కావా? మీ దిగ్విజయ్ నీ తరపున రోజు డప్పు కొడుతున్నాడుగా. నా గొడవ వదిలే మామా. మోడీ సర్కార్ చేస్తున్న అరాచకాలపై అడుగు. మోడీ వచ్చాక ఎన్ని ఆర్డినెన్స్లు తెచ్చాడేంటో నిలతి. మరి ఆ వెంకయ్య నాయుడు గట్రా మీ పాత కాపులైన నెహ్రూ, ఇందిరాగాంధీ గట్రాల్ని ఎందుకు విమర్శిస్తున్నట్టు? వాళ్ళ హయాంలో 100 ఆర్డినెన్సులు తెచ్చారంట కదా. I don't know that history. ఆ స్కూల్లో మా హిస్టరీ టీచర్ ఆ పాఠం చెప్పేటప్పుడు నేను నిద్రపోయింటాను. కాలేజీలో నేను ఆ హిస్టరీ సబ్జెక్టే తీసుకోలేదు. ఆస్క్ దెమ్ టు టాక్ అబౌట్ అవర్ మోనూజీ టైమ్ ఓన్లీ. ఓకే? అంటే మీ ముత్తాతని, మీ నాయనమ్మ ఇందిరని వదిలేసి ఎవరో అమ్మగన్న బిడ్డ పాప మా మన్మోహన్ జీని తిట్టమంటావా? ఎందుకు మామా వెరీ ఓల్డ్ హిస్టరీ కెలకడం? అబ్బే, దీన్ని కెలకడం అనరు, జర్నలిజం అంటారు. అది ఇప్పుడు అవసరమా చెప్పు? నీ పాసు గల భలే అడిగాను అనుకుంటున్నావు గానే, మా గ్రేట్ పోయెట్ మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో నీకు తెలవదా? ఏమన్నాడు? ఇన్ ఫ్యాక్ట్ హూ ఇస్ దట్? సిరి. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు మా విప్లవ రచయిత శ్రీశ్రీ. అయితే మా బావ వద్రాజీ ల్యాండ్స్ గురించి కూడా అంటారా? ఎందుకనో? మీ బావ ఏమైనా శంకరాచార్యుడా మేం తూర్పార బట్టకపోవడానికి? ఓ, ఐ మస్ట్ రీడ్ అబౌట్ యువర్ శ్రీశ్రీ. ఐ విల్ కోట్ హిమ్ ఇన్ మై లోక్సభ స్పీచెస్. ఓకే? కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో రుద్దులు, పేర్లకి, పకీర్లకి, పుకార్లకి నిబద్ధులు అని కూడా మా శ్రీశ్రీ అన్నాడు. అది కూడా మస్ట్గా కోడ్ చెయ్యి. సరే, చాలా కష్టపడ్డావు గానే ఇంక పోయిరా. ఇప్పుడు చిన్న బ్రేక్.